మధ్య అమ్మాయిలు బాగా చెడిపోతున్నారు అనేది నా వర్షన్. మన ముందున్నారు డి కొరియోగ్రాఫర్ సుదర్శన్. బ్యాక్ బెంచర్నే, ఎందుకంటే అమ్మాయిలు మొత్తం ముందులోనే కూర్చునేవాళ్ళు, బాయ్స్ అంతా బ్యాక్ లో కూర్చునేవాళ్ళు. అమ్మాయిల్ని వెనక నుంచి చూడడం ఇష్టమా? మీరు ఫస్ట్ కాలేజ్ బంక్ ఎప్పుడు కొట్టారు? ఫస్ట్ డేనే బంక్ కొట్టాను. ఓకే, ఒక చిలిపి నాటియస్ట్ పని ఏదైనా చేశారు? నాటియస్ట్ పని అంటే లెక్చరర్ని కొట్టాము. అది ఒక ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఐ కలర్ చైన్ అంటే నాకు బ్లూయిష్ గా కనిపిస్తుంది. లైట్ ఎక్కువ ఉంది కదా. ఆఫ్ చేసేద్దాం అంటారు. ఆఫ్ చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది, ఇప్పుడు సడన్ గా నేను అలా తీసుకెళ్తూ ఉంటా. నేను వస్తా తర్వాత వెనకాల. యూసఫ్ కూడా శ్రీనగర్ కాలనీ అన్నారు కదా, అంటే తిరుగుతూ ఉంటా తర్వాత. నెక్స్ట్ మన మీటింగ్ కి మీరు నాకు ప్రపోజ్ చేయాలి. ఇక్కడైనా బయటనా? ఇక్కడ కాదు, బయట అయితే పర్లేదులేండి. బయట అనగానే ఎంత సంతోషం ఫేస్. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ గురించి మీరు 1 word లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? భూమిక. 1 word. ఏ షోకి వెళ్ళినా అన్ని మాస్టర్లు వెనకాల తిరుగుతూ ఉంటుంది. అవునా? మాస్టర్ అనుకుని వెళ్తూ ఉంటుంది. సుధీర్. బ్రదర్. రష్మి. మళ్ళీ రిపీట్ చేయకూడదు చెప్పింది. సిస్టర్. ఎవరికైనా కాల్ చేసి మీరు డబ్బులు అడుగుతారా? ఒక అర్జెంట్ గా ఒక 5,000 కావాలి. ఎంతసేపు పడుతుంది? ఇమీడియట్ గా కావాలి. ఇమ్మీడియట్ గా కావాలి. ఈ అమ్మాయి కొద్దిగా తొందరలో ఉంది, తీసుకువెళ్ళాలి, త్వరగా పెట్టు. నాకు 5, మీకు 5. అమ్మాయి కూడా 5,000 ఇస్తాను. వడ్డీ ఒక 1000 రూపాయలు వేసి 6,000 మీ నిజ స్వరూపం అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా? అయ్యి బాబోయ్, ఏమైపోతాను ఇప్పుడు నేను. అడిగిందా క్వశ్చన్ అమ్మాయి? నువ్వు నీకు ఎవరైనా అడగగానే వెంటనే డబ్బులు వేసేవాళ్ళు ఎవరైనా మధ్యలో నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి లెగ్ బ్రెయిన్ 2 ఇష్యూస్ అయ్యి ఆపరేషన్స్ అన్ని అయ్యి నేను డాన్స్ ఆడేటప్పుడే పడిపోయాను. యాక్చువల్లీ డి షో జరిగేటప్పుడు చాలా మంది నన్ను డిగ్రేడ్ చేశారు ఒక టైంలో. ఇప్పుడు ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఇంకా ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి ఒక టైం వస్తుంది, అది వచ్చిందంటే ఇంకా మీరు ఆ రోజు నుంచి స్టారే. చైతన్య మాస్టర్ చాలా క్లోజ్ అయ్యాడు యాక్చువల్లీ. మనోడు సూసైడ్ చేసుకునే ముందు 2 days బిఫోర్ కూడా మనం అందరూ జొత్తలోనే ఉన్నాం. అందరూ చెప్పారు చాలా అప్పులు తీసుకున్నాడు, అది ఇది. అదన్నీ ఏం లేదు.